అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, మీడియా పరంగా ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం. దాదాపుగా 3,200 కోట్ల వరకు అవినీతి జరిగింది అని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిలో రకరకాల స్థాయి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమందిని విచారిస్తూ ఉంది. సో ఇందులో అంతిమ లబ్ధిదారు అనే దగ్గర ఆగింది. అంతిమ లబ్ధిదారు మీన్స్ 100% జగన్మోహన్ రెడ్డి గారే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ అమౌంట్ ఎలా వెళ్ళింది, ఈ ముడుపులు ఎలా వెళ్ళాయి, ఆయన క్యాష్ రూపంలో ఇచ్చారా లేదంటే షెల్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారా, ఇంకేమైనా చేశారా అనేది సిట్ ఆ పనిలో ఉందన్నమాట. అయితే నిన్న ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. సో ఈ అమిత్ షా గారిని కలిసే సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు వ్యవహారాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అవకాశాలు ఇవన్నీ కూడా చర్చించారు. ఇదంతా నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లోనే చెప్పారు. లిక్కర్ స్కామ్కి సంబంధించిన దర్యాప్తు అంశాలన్నీ కూడా అమిత్ షా గారితో చర్చించాము, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద కూడా మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది అని చెప్పారు. నిన్న అమిత్ షా గారితో దాదాపుగా చంద్రబాబు గారు గంటన్నర వరకు భేటీ అయ్యారు. గంటన్నర సేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు, అలాగే రాష్ట్రం ఆమోదించబోయే కొన్ని కొత్త చట్టాల రూపకల్పన, అలాగే అమరావతికి గెజిట్ నోటిఫికేషన్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం, ఈ వ్యవహారంతో పాటు అధికారికంగా పరిపాలనాపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయపరమైన అంశాలు దాదాపుగా అరగంటకు పైగా చర్చకు వచ్చాయి. సో ఈ 11 నెలలు 12 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాభిప్రాయాలు, సో ఇంకా ఏమేమి చేసుకోవాలి, కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి, రాజకీయంగా వాళ్ళ ప్రత్యర్థులు అంటే వైసీపీ వాళ్ళ బలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి అనేది చర్చించే క్రమంలోనే కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, కేంద్రం పెద్దల దృష్టికి వెళ్ళిన కొన్ని రిపోర్ట్లు, వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి ఇవి కూడా చెప్పుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇది లిక్కర్ స్కామ్ కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందనమాట. సో ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేసరికి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏం మాట్లాడారనేది మనం చెప్పలేం, ఊహించి చెప్పడమే. జస్ట్ జరుగుతున్న పరిణామాలన్నీ మనం గెస్ చేసి ఏం జరుగుతున్నాయో చూసి గెస్ చేసి ఊహించి చెప్పడమే తప్ప ఇద్దరు ఏం మాట్లాడుకున్నారనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అది 4 గోడల మధ్య వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం. అయితే మనం కాస్త గెస్ చేస్తే మాత్రం మనకేం తెలుస్తుంది, ఆల్రెడీ సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులుగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో అత్యంత కీలకమైన శక్తులు వీళ్ళిద్దరే. ఒకళ్ళేమో ముఖ్య కార్యదర్శి, ఒకళ్ళేమో ఓఎస్డి. వీళ్ళిద్దరు తర్వాత ముఖ్యమంత్రి గారు. సో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. అలాగే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రాజకేశరెడ్డి, అతను అరెస్ట్ అయ్యారు. అలాగే పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అతను కూడా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సో ఇట్లా ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, విచారణకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఆయన అరెస్టుకు వచ్చేసరికి అసలు అరెస్టు ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, అరెస్టు జరిగితే దాని పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇది అరెస్టు చేశారు అంటే ఎంతకాలం, మ్యాక్సిమం ఒక 2 నెలలు జైల్లో పెట్టగలరు. అంతకు మించిన ఏమైనా బీభత్సమైన ఆధారాలు ఉన్నా ఏదో ఒక దశలో ఏదో ఒక కోర్టులో బెయిల్ వచ్చేస్తుంది. ఎంత బీభత్సమైన ఆధారాలు ఉన్నా సరే, ఎంత పెద్ద నేరమైనా సరే 2 లేదా 3 నెలలే జైల్లో పెట్టగలరు. సో ఈలోగా రాజకీయంగా ఎటువంటి తీవ్రమైన పరిణామాలు జరగకుండా చూసుకోవాలి. ఇది కక్ష సాధింపు అనేది జనంలోకి వెళ్లకుండా ఉండాలి. చట్టం దాని పని చేసుకుపోయింది అనుకునేటట్టు ఉండాలి. అలా ఉండాలి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ మంత్రులు కావచ్చు, ఈ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనవసరంగా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తాము అనేటట్టు రాజకీయ కోణంలో మాట్లాడకూడదు. ఈ స్కామ్లో చట్టం దాని పని చేసుకుపోద్ది అనేటట్టు చెప్పాలే తప్ప. సో అది ఒకటి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త. అలాగే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని చెప్పడానికి ఆధారాలు జనానికి కన్విన్స్ అవ్వాలి. చూడండి, 2011, 12 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు దర్యాప్తు జరిగి జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ సిబిఐ కేసులు దర్యాప్తు అధికారిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు నమోదు చేశారు కదా, అందులో ఛార్జ్ షీట్లు వేశారు కదా, దపదపాలుగా ఛార్జ్ షీట్లు వేశారు. దాదాపుగా 43,000 కోట్ల వరకు అవినీతి చేశారని చెప్పారు. ఇందులో చాలా ప్రాక్టికల్గా వాస్తవానికి దగ్గరగా జనాలు నమ్మే విధంగా ఏ విధంగా అవినీతి జరిగింది అనేది చెప్పగలిగారు. షెల్ కంపెనీలు ఏ విధంగా సృష్టించారు, 62 షెల్ కంపెనీలు సృష్టించారు.
ఆ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారు. అంటే వాటి రేటు పెంచేశారు, వాటి షేర్ వాల్యూ పెంచేశారు. 10 రూపాయలు ఉన్న షేర్ని 300 రూపాయలు లెక్క పెంచేసి పెట్టుబడులు పెట్టించారనమాట. సో ఇలా స్కామ్ జరిగిందని నిర్ధారించారు. అలా ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు, ఓకే ఇలా జరిగే అవకాశం ఉంది అని. సో ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో కూడా 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. సరే, ఆ 3,200 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఏ రూపంలో వెళ్ళింది అది చెప్పాలి. అది ప్రజలకు చెప్పాలి, కోర్టుకు చెప్పాలి, లీగల్గాను నిరూపించాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి అరెస్ట్ చేసినా సరే ప్రజలు కన్విన్స్ అవుతారు. మేబీ వైసీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించి ఎంతగా జనంలోకి వెళ్ళినా, ఎంత పొలిటికల్ మార్కెటింగ్ చేసినా ఇబ్బంది ఉండదు. అది ఇప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు గారి దగ్గర మధ్య జరిగిన చర్చ అదే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే ఏ విధంగా ఉండాలని. సో అందులోకి సరే ఇదంతా పక్కన పెడతాం. అసలు అమిత్ షా గారికి లేదా నరేంద్ర మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఇష్టం ఉంటుందా ఉండదా? ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి టీడీపీకి ప్రధాన శత్రువు అండ్ జనసేనకు ప్రధాన శత్రువు, బీజేపీకి ఏమీ ప్రధాన శత్రువు కాదు. గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ఫ్రెండ్షిప్ నడిపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బీజేపీ చూసి చూడనట్టే వెళ్తుంది. సో అరెస్ట్ విషయంలో కూడా పూర్తిగా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ప్రొసీడ్ అని చెప్పారా, లేదంటే కొన్నాళ్ళు ఆగండి అని చెప్పారా అనేది దాని మీద ఆ పర్యవసానాలను బట్టి నెక్స్ట్ వీక్ అరెస్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట.